దేశంలో మెజారిటీ ప్రాంతానికి భూకంపం ముప్పు పొంచి ఉంది. కేంద్రం విడుదల చేసిన సిస్మిక్ మ్యాప్లో ఈ విషయం బయటపడింది. 61% భారత భూభాగం ప్రమాదంలో ఉన్నట్లు స్పష్టమైంది. తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సేఫ్ జోన్లో ఉన్నాయి. దేశంలో 75% మంది భూకంప ముప్పులో ఉన్నట్లు తేలింది. 59 నుంచి 61% భూభాగం మధ్యస్థ నుంచి అధిక ప్రమాదకర జోన్ పరిధిలో ఉన్నట్లు బయటపడింది. పలు సవరణలతో కొత్తగా సిస్మిక్ జోనేషన్ మ్యాప్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ తయారు చేసింది. భూకంపానికి సంబంధించి ఇప్పటి వరకు మన దేశంలో మొత్తం 5 జోన్లు ఉండగా ఇప్పుడు 6వ జోన్ ను యాడ్ చేశారు. భూకంపం తీవ్రత అత్యధికంగా ఉన్న ప్రాంతాలను ఈ 6th జోన్ లో చేర్చారు. ఇందులో మొత్తం హిమాలయ శ్రేణి ఉంది. గతంలో హిమాలయ ప్రాంతం జోన్ 4, 5 గా విడిపోయి ఉండేది. కానీ ప్రస్తుతం హిమాలయ శ్రేణి డేంజర్ లో ఉన్నట్లు తాజా మ్యాప్ తో తెలుస్తోంది. తెలంగాణ, హైదరాబాద్ సేఫ్ జోన్ 2 లో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. బెంగళూరు, రాయ్పూర్, పనాజీ వంటి ప్రాంతాలు ఈ సేఫ్ జోన్ పరిధిలో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ 4th జోన్ లో ఉంది. హిమాలయాలు దేశంలోనే అత్యంత భూకంపాల ముప్పు జోన్ లో ఉన్నాయి. భూమిపై అత్యంత చురుకైన టెక్టానిక్ ప్లేట్స్ అక్కడే కలుసుకుంటున్నాయి. భారతీయ ప్లేట్ యురేషియా ప్లేట్ లోకి ఏడాదికి 5 సెంటీమీటర్ల వేగంతో చొచ్చుకుపోతోంది. ఈ ఘర్షణ భూమి క్రస్ట్ లోపల అపారమైన ఒత్తిడిని సృష్టిస్తుంది. ఆ ఒత్తిడి అకస్మాత్తుగా విడుదలైనప్పుడు అది శక్తివంతమైన భూకంపాలకు దారితీస్తుంది. ఈ బలమైన కదలికలే హిమాలయాలను సృష్టించి వాటిని ఇంకా పైకి నెడుతున్నాయి. ఈ ప్రాంతం భౌగోళికంగా చాలా కొత్తది. అంటే అక్కడి శిలలు ఇంకా సర్దుబాటు అవుతూ ఉన్నాయి. దీనివల్ల పర్వతాలు మరింత అస్థిరంగా మారుతుంటాయి. మెయిన్ ఫ్రంటల్ థ్రస్ట్, బౌండరీ థ్రస్ట్, సెంట్రల్ థ్రస్ట్ లాంటి అనేక ప్రధాన ఫాల్ట్ వ్యవస్థలు ఈ పర్వత శ్రేణి కింద ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి పెద్ద భూకంపాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. పాత మ్యాప్లు మధ్య హిమాలయాల్లో ప్రమాదాలను తక్కువగా అంచనా వేశాయి. ఈ ప్రాంతంలోని అనేక ఫాల్ట్ లైన్ల దగ్గర 200 ఏండ్లుగా భారీ భూకంపం ఏర్పడలేదు. దీన్ని సీస్మిక్ గ్యాప్ అని పిలుస్తారు. ఈ దీర్ఘకాలిక గ్యాప్ కారణంగానే ఇక్కడ భారీ భూకంపం వచ్చే అవకాశాలు ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడైనా 8.5కు పైగా తీవ్రతతో భూకంపం రావచ్చని చెప్తున్నారు. హిమాలయాల కింద టిక్ టిక్ మంటూ ఏ క్షణాన్నైనా పేలే టైం బాంబ్ల భూకంపాలు విధ్వంసం సృష్టించొచ్చని వార్నింగ్ ఇస్తున్నారు. దక్షిణ దిశగా విస్తరించే భూకంప అవకాశాలను పరిగణలోకి తీసుకున్నారు. దీనివల్ల మెహంద్ సమీపంలోని డెహ్రాడూన్ లాంటి ప్రాంతాలకు భూకంప ప్రమాదం పెరిగినట్లు గుర్తించారు. మొదటిసారి మొత్తం హిమాలయ శ్రేణి కొత్తగా ప్రవేశపెట్టిన అత్యధిక ప్రమాదం 6వ జోన్ లోకి చేరింది. డెహ్రాడూన్, హరిద్వార్, రిషికేష్, నైనిటాల్, శ్రీనగర్, తాజా మ్యాప్ లో హిమాలయన్ ఫ్రంటల్ థ్రస్ట్ వెంట షిలాంగ్, బజ్వాల్, కోహిమా లాంటి నగరాలన్నీ ఇక అత్యంత ప్రమాదకర జోన్ లోనే కొనసాగుతాయి. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, యూపీ, హిమాలయ పర్వత శ్రేణి కిందున్న అన్ని ప్రాంతాలు హై రిస్క్ లో ఉంటాయి. తెలంగాణ జోన్ 2 లో అతి తక్కువ రిస్క్ లో ఉంది. భూకంప ముప్పు తక్కువగా ఉన్న దేశంలోనే అతి కొద్ది ప్రాంతాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, కర్ణాటక, గోవా ఈ జోన్ లో ఉన్నాయి. ఏపీని జోన్ 3 లో చేర్చారు. కొత్త సీస్మిక్ జోనేషన్ మ్యాప్ తో దేశంలో ఇకపై పరిపాలనాపరమైన సరిహద్దులు కాకుండా భౌగోళిక, శాస్త్రీయ వాస్తవాల ఆధారంగా ప్రమాదాన్ని అంచనా వేయనున్నారు. అతి ప్రమాదకర ప్రాంతాల్లో బిల్డింగ్లు, బ్రిడ్జిలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మరింత కఠినమైన ప్రమాణాలను అనుసరించాల్సి ఉంటుంది. జోన్ 6 లోని పాత భవనాలను భూకంప నిరోధకంగా మార్చడం, మృదువైన నేల, క్రియాశీలక పార్టీపై కొత్త నిర్మాణాలను నిలిపివేయడం, పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో ఈ కొత్త వర్గీకరణ భూకంప నిరోధక శక్తిని పెంపొందించే దిశగా చర్యలు తీసుకోనున్నారు. దేశవ్యాప్తంగా విపత్తు సంసిద్ధతను పూర్తిగా పునఃసమీక్షించి కొత్త ప్రణాళికను రూపొందించి అమలు చేయనున్నారు.